నమస్కారం. భక్తిప్రదం కార్యక్రమానికి స్వాగతం. విశ్వవ్యాప్తంగా పుణ్యభరత భూమిలో అత్యంత పవిత్ర అతి ప్రాచీన దేవాలయాలు ఎన్నో ఉన్నాయన్న సంగతి మనకు తెలుసు. ఇందులో వైష్ణవ దేవాలయాలు, శైవక్షేత్రాలు, అమ్మవార్ల పుణ్యక్షేత్రాలు, శక్తిపీఠాలు ఇలా ఎన్నో దేవాలయాలు ఉంటాయి. విష్ణువుకు శివుడికి భేదం లేదన్న సంగతిని పురాణాలు, పురాణ శ్లోకాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఆధ్యాత్మిక, ధార్మిక, పురాణ ఘనాపాఠీలందరూ ఇదే మాట చెబుతారు. శివదేవుడు విష్ణుదేవుడి ఐక్యత తెలిపే ప్రసిద్ధ శ్లోకం శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుః శివోస్య హృదయం శివః. స్థితి లయకారకులు భేదం లేని ఏక పరమాత్మ అని ఈ శ్లోకం చెబుతోంది. అయితే స్థితి లయకారకులు శ్రీ మహావిష్ణువు శివదేవుడు, సృష్టికర్త బ్రహ్మదేవుడు అన్న సంగతి మనకు తెలుసు. అసలు బ్రహ్మకు విశ్వంలోనే ఎక్కడా దేవళం ఉండదు. అలాంటిది సృష్టి స్థితి లయకారక ఏకాత్మక రూపంలో ఉన్న దైవానికి ఆలయం అంటే అదెంత గొప్ప ఆలయమో ప్రత్యేకించి చెప్పాల్సిన పనే ఉంది. ఈ మహిమాన్విత మహోన్నత మహంత మహత్తర దివ్య భవ్య ఆలయమే అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయం. అన్నవరం సత్యదేవుని ఆలయంలో ఏ చిన్న పూజ, భక్తి వేడుక జరిగినా భక్తజన వరద ప్రవహిస్తుంది. ప్రతిరోజు జరిగే సత్యదేవ కళ్యాణాల్లోనే అసంఖ్యాక భక్తులు పాల్గొంటారు. అన్నవరం సత్యదేవుని కళ్యాణ మహోత్సవం వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు కన్నుల పండుగగా సాగనుంది. బ్రహ్మకు ఆలయాలు ఉండవు. మరి బ్రహ్మను ఆలయంలో పూజించాలంటే ఎలా? విష్ణుదేవునికి విశ్వంలో ఉండే ఆలయాలకు లెక్కే ఉండదు. కృతయుగ దైవం నారసింహుడైనా, త్రేతాయుగ దైవం శ్రీరాముడైనా, ద్వాపర దైవం శ్రీకృష్ణ భగవానుడైనా, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అయినా అంతా విష్ణుమయమే. ఇక దేవాలయాల గురించి చెప్పేదే ఉంది. పంచారామ క్షేత్రాలు, త్రిలింగ క్షేత్రాలు, అష్టాదశ శక్తిపీఠాలు, ఉత్తర దక్షిణ భారతావనిని కలుపుతూ ఏక సరళ రేఖపైన ఎప్పుడో శతాబ్దాల క్రితం నిర్మితమైన 7 శివక్షేత్రాలు, ఇందులో 5 పంచభూత క్షేత్రాలు, ఇలా శైవక్షేత్ర వైభవం సాగుతుంది. హరిహరులకు అంతటా దేవళాలు, బ్రహ్మకు ఎక్కడా లేని దేవాలయం. అయితే మరి ముగ్గురు రూపాలు ఏకీకృతంగా ఉన్న దేవళం ఉండే భక్తులు ఎంత పారవస్యంలో తేలియాడతారు. ఒకవేళ ఉంటే కనుక భక్తి సామ్రాజ్యంలో తేలియాడతారు కాదు, శతాబ్దాల కాలంలో ఆ అదృష్టాన్ని భక్తులు పొందుతున్నారు. త్రిమూర్తైక స్వరూపైన ఆ దివ్య భవ్య క్షేత్రమే అన్నవరం. ఆ వరక్షేత్ర దైవమే శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి. అన్నవరం సత్యదేవ ఆలయం భక్తుల పాలిట కొంగు బంగారమై విరాజిల్లుతోంది. సృష్టికర్త బ్రహ్మదేవుడు సృష్టి ఎక్కడ చేశాడు? దీని గురించి సకల భువన భాండవాలను అన్వేషించాల్సిన పనిలేదు. పుణ్య భారతావనిలో అతి పవిత్ర కాశీ క్షేత్రంలో విశ్వ సృష్టి జరిగినట్టుగా పురాణాలు చెబుతున్నాయి. సృష్టికి ముందు అన్ని దిశలా సాగరాలు, ఉప్పు జలాలే ఉండేవి. స్థితి లయాకారకులు సృష్టి కార్యాన్ని బ్రహ్మదేవునికి అప్పచెప్పారు. బ్రహ్మ సృష్టి కార్యాన్ని ఉపక్రమించాడు. చతుర్వేదాలు చేతబట్టిన చతుర్ముఖ బ్రహ్మ తటపటాయిస్తూ సందేహ మనస్తత్వంతో ఉండడం హరిహరులు గమనించారు. సమస్త దిశలా సాగరాలే ఉంటే ఎక్కడ కూర్చుని సృష్టి చేపట్టను అని బ్రహ్మ ప్రశ్నిస్తాడు. దీంతో విష్ణుదేవుడు శివదేవుని ఇందుకు పరిష్కార మార్గం చూపమంటాడు. పరమేశ్వరుడు తన త్రిశూలం పైకెత్తి అందులో కొంత భాగంలో విశాల సుందర భక్తిపూర్వక ఆధ్యాత్మిక సొబగుల ప్రదేశం ఏర్పాటు చేసి అందులో కూర్చుని సృష్టి చేయమని శివుడు చెబుతాడు. దీనికి విష్ణువు సంతసించి సృష్టి కార్యానికి ఉపక్రమించమని తన కుమారుడైన బ్రహ్మకు అనుజ్ఞ ఇస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు సృష్టి కార్యానికి ఉపక్రమించి సృష్టి చేస్తాడు. ఆ ప్రదేశం మరేదో కాదు, హైందవ జాతికి అమిత పుణ్యఫలాలు కలగచేసే కాశీక్షేత్రం, పవిత్ర వరుణ అసీ నదుల సంగమ ప్రదేశ వారణాసి ప్రాంతం. దీన్ని బట్టి అర్థమవుతుందేంటి? సృష్టికి ముందు నుంచే కాశీక్షేత్రం ఉన్నట్టు తెలుస్తోంది కదా. విష్ణు మహేశ్వరులు బ్రహ్మదేవునికి అంత విశిష్ట స్థానమిచ్చారు. అయితే అదే బ్రహ్మ పరమేశ్వర ఆగ్రహానికి గురే శాపం పొందాడు. దీనికి సంబంధించిన పురాణగాథే ఆద్యంతరహిత శివలింగ అగ్రభాగం కనుగొనేందుకు బ్రహ్మ వెళ్లటం, అధోభాగం అన్వేషించేందుకు విష్ణు వెళ్లటం. ఓ సందర్భంలో విష్ణువుతో బ్రహ్మదేవుడు ముచ్చటిస్తూ శివలింగ ఆద్యంతాలు ఛేదించాలనంటాడు. దీనికి విష్ణుదేవుడు అది అసాధ్యమని, శివలింగ ఆద్యంతాలు కనుగొన్నవారు ఇప్పటికీ ఎవరూ లేరని, భవిష్యత్తులో ఉండబోరని స్పష్టంగా చెబుతాడు.
విష్ణు వాదన అర్ధరహితమని, శివలింగ ఆద్యంతాలు ఛేదించేందుకు మనిద్దరం వెళదామని విష్ణువుతో అంటాడు. అది జరగని పనని విష్ణువు ఎంతలా చెప్పినా వినని బ్రహ్మదేవుడు తాను శివలింగ ఊర్ధ్వభాగానికి తన హంసవాహనంపై వెళతానని, పాతాళ భాగంలోకి వెళ్లి శివలింగ ఆవిర్భావ మూలం కనుక్కోమని విష్ణువును కోరతాడు. అయితే శివలింగ ఆద్యంతాలు కనుగొనటం ఎవ్వరితరం కాదని ఎంత చెప్పినా బ్రహ్మ వినడు. ముచ్చటపడి అడుగుతున్న తన బ్రహ్మకుమారుడి మాట కాదనలేక తాను వరాహరూపంలోకి మారి పాతాళ భాగంలో శివలింగ మూలస్థానం కనుగొనేందుకు వెళతాడు. బ్రహ్మ కోరిక కాదనలేక విష్ణువు వెళ్ళాడు, కాని అది అసాధ్య కార్యమని విష్ణువుకు బాగా తెలుసు. కొంత దూరం వెళ్లి విష్ణువు తిరిగి వచ్చేసి తాను శివలింగ అధోభాగం కనుక్కోలేకపోయినని చెబుతాడు. అయితే బ్రహ్మదేవుడు తన హంసవాహనంపై గగనంలోకి వెళ్లి శివలింగ ఆదిని కనుగొనేందుకు ప్రయత్నించాడు. ఎంత ప్రయత్నించినా శివలింగ ఊర్ధ్వభాగాన్ని కనుక్కోలేకపోతాడు. దేవాదిదేవుడు, దేవతా సార్వభౌముడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, సకల భువన రక్షకుడు, సర్వం తెలిసినవాడు, సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు శ్రీ మహావిష్ణువు చెప్పిన మాటనే తాను కాదని, కష్టాలు కొని తెచ్చుకున్నానని బ్రహ్మదేవుడు లోలోపల చింతిస్తాడు. అయితే పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ శివలింగ అగ్రభాగం కనుగొనేందుకు ప్రయత్నం సాగిస్తూనే ఉంటాడు. ఎక్కడా శివలింగ ఊర్ధ్వభాగం కనిపించకపోవడంతో హతాశుడై విచారవదనంతో తన ఆకాశ ప్రయాణం సాగిస్తాడు. ఇంతలో ఓ ప్రముఖ వృక్షరాజం, గోమాత బ్రహ్మకు వినమ్రంగా నమస్కరిస్తాయి. ఆ వృక్షరాజం మొగలి పువ్వు, ఆ మోగజీవం గోమాత. ఆ రెంటిని చూసిన బ్రహ్మదేవుని మదిలో ఓ ఆలోచన తలుక్కున మెరుస్తుంది. తాను చేపట్టిన కార్యం వివరించి శివుని ఊర్ధ్వభాగం తాను కనుగొన్నట్టుగా విష్ణువు శివదేవులకు చెబుతానని, దీనికి వీరు మద్దతుగా నిలిచి అబద్ధ సాక్ష్యాలు చెప్పాలని బ్రహ్మ కోరతాడు. దీంతో మొగలి పువ్వు గోవుకు సంకటస్థితి వస్తుంది. తాము బ్రహ్మదేవుని ఆజ్ఞ ప్రకారం అబద్ధమాడితే హరిహరులకు ఆగ్రహం వస్తుంది, లేదంటే బ్రహ్మ కోపానికి గురి కావాల్సి వస్తుంది. సృష్టికర్త బ్రహ్మదేవుడే అబద్ధమాడమని కోరితే కంచే చేనివేసిన చందంగా పరిస్థితి తయారైతే ఎవరితో చెప్పుకోవాలి, తమ గోడు ఎవరికి తెలపాలని సతమతమవుతూ ఉంటాయి. చివరికి మొగలు పువ్వు, గోవు బ్రహ్మతో కలిసి విష్ణురుద్రుల వద్దకు వెళతారు. తాను శివలింగం ఆదిని చూస్తానని, కావాలంటే ఈ మొగలు పువ్వు గోవును అడగండి, దీనికి ఈ రెండే సాక్ష్యమని బ్రహ్మ వాటివైపు వేలెత్తి చూపిస్తాడు. దీంతో మొగలి పువ్వు తాను శివలింగ ఆదిని చూస్తానని అబద్ధం చెబుతుంది. గోవు మాత్రం తలతో అవునని, తోకతో కాదని సమాధానమిస్తుంది. హరిహరులు దివ్యదృష్టితో చూసి అంతా తెలుసుకుంటారు. మొగలి పువ్వు శుద్ధ అబద్ధమాడేసిందని, గోవు తలతో అవును అని, తోకతో కాదు అని చెబుతుందని, అవి చెప్పిన వాటిలో నిజానిజాలకు తిరిగి దివ్యదృష్టిపై దృష్టి పెడతారు. ఏనాడు అబద్ధం చెప్పని వారు మొట్టమొదటిసారి అబద్ధం చెప్పడానికి ప్రయత్నిస్తే అది అబద్ధమని స్పష్టంగా తెలిసిపోతుంది. ఆ తడబాటే నిజాన్ని బయటపెట్టిస్తుంది. గోవు పరిస్థితి అదే అయ్యింది. మొత్తం విషయం తెలిసాక శ్రీహరి బ్రహ్మను, మొగలి రేకును, గోవును స్వల్పంగా మందలిస్తాడు. ఈ తరహా అనుచిత ప్రవర్తన తగదనంటాడు. కోపోద్రిక్తుడైన శివదేవుడు బ్రహ్మకు, గోవుకు, మొగలిరేకుకు శాపాలిచ్చేస్తాడు. బ్రహ్మదేవునికి లోకంలో ఎక్కడా ఆలయాలు ఉండవు అని శాపమిస్తాడు. లోకంలో సమస్త పుష్పాలు దైవపూజలకు పనికొచ్చిన మొగలి పుష్పానికి పూజార్హత ఉండదని శాపమిస్తాడు. ఇక గోవు తలతో బ్రహ్మ చెప్పింది నిజమని అబద్ధం చెప్పటం, తోకతో సృష్టికర్త తెలిపింది అబద్ధమని నిజం చెప్పడంతో భక్తులు గోవు మోమును తాకితే పాపాలు వస్తాయని, తోకను తాకితే పుణ్యాలు కలుగుతాయని శివదేవుడు చెబుతాడు. అయితే గోమాతల పూజ విషయంలో మహిళామణులు గోవు మోముకు పసుపు కుంకుమను సమర్పించినప్పుడు మాత్రం వారికి ఈ శాపం వర్తించదని శంకరుడు తెలియచేస్తాడు. శివుడి శాపంతో బ్రహ్మకు ఆలయాలుండవు. అయితే త్రిమూర్తైక దేవాలయాల్లో, త్రిమూర్తులు ఉన్న దేవాలయాల్లో బ్రహ్మకు పాత్ర ఉంటుందని,
అక్కడ ఏకదేవతా విగ్రహంలో బ్రహ్మ కలిసి ఉంటాడని, ప్రత్యేకంగా బ్రహ్మ ఉండడని శివుడు చెబుతాడు. అందుకే త్రిమూర్తైక దేవాలయమైన అన్నవరం పుణ్యక్షేత్రంలో బ్రహ్మ, విష్ణువు, శివుడితో కూడిన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిగా స్వామివారు దర్శనమిస్తారు. అందుకే త్రిమూర్తైక క్షేత్రం అన్నవరంలో సత్యదేవ ఆలయం భక్తుల పాలిట కొంగు బంగారమై విరాజిల్లుతుంది. మహారాష్ట్ర అలీబాగ్ సమీపంలో సైతం త్రిమూర్తైక దేవాలయం నెలకొని ఉంది. ఇక్కడ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలిసి ఉండే త్రిమూర్తి ఆలయం దర్శనమిస్తుంది. ఇలా కొన్ని చోట్ల హరిహరులతో కలిసి ఉన్న దేవాలయాల్లో బ్రహ్మదేవుడు కనిపిస్తాడు తప్ప విడిగా బ్రహ్మకు ఎక్కడా ఆలయాలుండవు. అధునాతన కాలంలో గొప్ప కోసమో తప్పు చేస్తూనో బ్రహ్మకు ఆలయాలు నిర్మిస్తే అవి బిడుసుకొట్టే ప్రమాదం ఉందని పురాణ పెద్దలు చెబుతున్నారు. కొన్ని మినహాయింపులతో ప్రత్యేక నియమనిష్టలు పాటిస్తూ ప్రాయశ్చిత్తాలు చేసుకుంటూ కొన్ని చోట్ల బ్రహ్మకు ఆలయాలు నిర్మితమయ్యాయి. ఈ కోవకు చెందినవే రాజస్థాన్ పుష్కర్ ఆలయం, తమిళనాడులో కుంభకోణ ఆలయం, గోవా బ్రహ్మపురిలో సృష్టికర్త ఆలయం. అతి పవిత్ర త్రిమూర్తైక పుణ్యక్షేత్రం అన్నవరం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని శంఖవరం మండలంలో ఈ పవిత్ర క్షేత్రం ఉంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఏకీకృత రూపంలో అన్నవరం సత్యదేవుడు దర్శనమిస్తారు. పిలిస్తే పలికే దైవంగా పేరొందిన అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం పంపానది సమీపాన రత్నగిరి కొండపై నెలకొని ఉంది. ఏ ఆలయానికి లేని ప్రత్యేకతలు అన్నవరి క్షేత్రానికి ఉండగా, ఏ దైవానికి లేని విశిష్టతలో అన్నవరం సత్యదేవునికి ఉన్నాయని భక్తులు వెల్లడిస్తారు. ఎక్కడైనా ఏకదైవం గుడిలో దర్శనమిస్తుండగా ఇక్కడ త్రిమూర్తులు ఏకరూపంలో సత్యనారాయణ స్వామిగా దర్శనమిస్తారని, వందలాది మంది భక్తులు ఏకప్రాంతంలో కూర్చుని ఒకేసారి సత్యదేవ వ్రతాలు చేసుకోవడం ఒక్క అన్నవరంలోనే కనిపిస్తుందని భక్తులు తెలియజేస్తారు. అన్నవరం పుణ్యక్షేత్రం అతి పురాతన పుణ్యక్షేత్రం. ఇక్కడ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఏకీకృత రూపంలో సత్యదేవునిగా భక్తులకు దర్శనమిస్తారు. పిలిచినా పలికే దైవంగా అన్నవరం సత్యనారాయణుడికి పేరుంది. ఆలయానికి సమీపంలో పవిత్ర పంపానది ఉంది. నదీ సమీపాన రత్నగిరిపై సత్యదేవ ఆలయం నెలకొని ఉంది. ఎన్నో విశిష్టతల నిలయంగా అన్నవరం సత్యదేవ ఆలయం కీర్తి ప్రతిష్టలు పొందుతుంది. త్రిమూర్తైక రూపంలో స్వామి దర్శనమిస్తుంటే నారాయణ అనే విష్ణుదేవుని నామం సత్యదేవ ఆలయంలో వినిపిస్తుంది, కనిపిస్తుంది. సత్యనారాయణ స్వామి అనే వైష్ణవ దైవనామం వినిపిస్తుండగా ఇక్కడ ఉండే యావత్ పూజాదిగణం అంటే అర్చక స్వాములంతా అడ్డనామాలు శివుని విభూతితో పెట్టుకుంటారు. ఏ ఒక్కరూ నిలువునామం పెట్టుకోరు. తిలకధారణ కనిపించదు. ఇక వ్రతాల్లో అగ్రగామి వ్రతంగా పేరున్న సత్యనారాయణ వ్రతం సత్యదేవుని పేరిటే జరుగుతుంది. అన్నవరం పుణ్యక్షేత్రంలో ఏకకాలంలో వందలాది సత్యనారాయణ వ్రతాలు జరుగుతాయి. పెళ్ళైనా, గృహప్రవేశమైనా, ఏ శుభకార్యమైనా అందులో భాగంగా తప్పక చేసుకునేది సత్యదేవ వ్రతం. ఇదే సత్యనారాయణ స్వామి వ్రతం. అన్నవరంలో గోధుమ నూకతో చేసే స్వామివారి ప్రసాదం ఎంతో శుభ్రంగా, రుచిగా ఉంటుంది. ఎక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం చేసినా ప్రసాదం తప్పక తీసుకోవాలని పౌరాణిక పెద్దలు చెబుతారు. ఎందుకంటే ప్రసాదమంటే భగవంతుని అనుగ్రహమే అని తెలుపుతారు. భగవత్ ప్రసాదాన్ని తిరస్కరిస్తే భగవంతుని తిరస్కరించినట్టే అవుతుంది. అంటే సర్వపాపాలు మూట కట్టుకున్నట్టు, అప్పటి వరకు దాచుకున్న పుణ్యాలు పోగొట్టుకున్నట్టని పురాణ పెద్దలు చెబుతారు. సత్యనారాయణ వ్రత కథ పరిశీలిస్తే ఇందులో 5 కథల్లో అన్ని వర్గాల వారికి సంబంధించిన కథలు ఉంటాయి. ఎవరు సత్యదేవ వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరించినా సర్వశుభ ఫలితాలు సిద్ధిస్తాయని అన్నవరం ఆలయ చరిత్ర చెబుతుంది. సత్యనారాయణ స్వామి వ్రతాన్ని మొట్టమొదటిగా శ్రీరామచంద్రమూర్తి, సీతామాతలు చేశారని, అందుకే అన్నవరంలో శ్రీరామచంద్రమూర్తి ఆలయం క్షేత్రపాలక ఆలయంగా దర్శనమిస్తుందని ఆలయ అర్చక స్వాములు చెబుతున్నారు. సత్యదేవ చరిత్ర వ్రత తొలి కథలో వేదబ్రాహ్మణుడి చేత సత్యవ్రతం చేయించింది, ఆ వేదబ్రాహ్మణుడికి అపార ధనసంపదను కలగచేసింది సత్యదేవుడే అని ఆలయ చరిత్ర చెబుతుంది. ధనమైన, దారిద్ర్యమైన అనుభవించే కొలది తరిగిపోతుందని, దైవాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మి పూజలు, వ్రతాలు, ఆరాధనలు చేస్తే
తప్పక దైవకరుణ ఉంటుందని సత్యనారాయణ వ్రత మహత్యం తెలియచేస్తుంది. అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి ఆలయం నిత్య భక్త నిలయంగా దర్శనమిస్తుంది. ప్రతినిత్యం వేలాది మంది భక్తులు స్వామిని దర్శించుకోగా వందలాది మంది సత్యదేవ వ్రతాల్లో పాల్గొంటారు. ఇక ప్రత్యేక పర్వదినాలు, పండుగలైతే అన్నవరంలో భక్తజన వరద ప్రవహిస్తుంది. అన్నవరం సత్యదేవుని కళ్యాణ మహోత్సవం అన్న, వైశాఖ శుద్ధ ఏకాదశి, అన్నవరం ఏకాదశి అన్న భక్తులు ఉప్పొంగిపోతారు. ఈ పవిత్ర దినాల్లో భక్తుల రాకను గమనిస్తే తిరుమల బ్రహ్మోత్సవాన్ని, గరుడోత్సవాన్ని జ్ఞప్తికి తెచ్చుతుందని ఆలయ వర్గాలు తెలియజేస్తున్నాయి. తిరుమల బ్రహ్మోత్సవ వైభవంలో విశ్వం నలుమూలల నుంచి అసంఖ్యాక భక్తులు తరలివస్తారనే సంగతి మనకు తెలుసు. ఇదే రీతిలో అన్నవరం ఏకాదశి స్వామివారి కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి. తిథుల్లో ఏకాదశి ఉత్తమం. ఏకాదశుల్లో అన్నవరం ఏకాదశి ఉత్తమోత్తమం. అసలు ఏకాదశి అనగానే సత్యదేవ వైభవమే గుర్తుకొస్తుంది. ఇక వైశాఖ శుద్ధ ఏకాదశి, అన్నవరం ఏకాదశి అంటే భక్తులు అన్నవరం పుణ్యక్షేత్ర యాత్రకు సిద్ధమవుతారు. పంపానది స్నానం చేసి రత్నగిరి కొండపైకి నడక మార్గం ద్వారా మెట్లెక్కి కొందరు స్వామిని దర్శించుకుంటారు. మరికొందరు సొంత వాహనాల్లో కొండపైకి చేరుకుంటారు. దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్న బస్సు ద్వారా కొండపైకి వెళ్లొచ్చు. రైల్వే స్టేషన్ నుంచి రత్నగిరి కొండపైకి దేవస్థానం బస్సులున్నాయి. అన్నవరంలో సాధారణ దినాల్లో భక్తుల తాకిడి ఉంటుంది. ఇక పండుగలు, పర్వదినాల్లో ఈ తాకిడి మరీ ఎక్కువగా ఉంటుంది. తొలేకాదశి, ముక్కోటి, వైకుంఠ ఏకాదశి, భీష్మ ఏకాదశి, క్షీరాబ్ది ఏకాదశికి పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. ఇక అన్నవరం ఏకాదశి, వైశాఖ శుద్ధ ఏకాదశి ఇది వచ్చిందంటే అసంఖ్యాక భక్తజనులు తరలివస్తారు. అన్నవరం సత్యదేవుని కళ్యాణ మహోత్సవం సాయం సంధ్యా సమయం ప్రదోషవేళ దాటాక జరిగే స్వామివారి తెప్పోత్సవం జరిగే పంపా పుష్కరిణి సమీపంలో భక్తజన వరద ప్రవహిస్తుంది. అన్నవరంలో మహాపర్వదినాలు వైశాఖ శుద్ధ ఏకాదశి, అన్నవరం ఏకాదశి నాడు వచ్చే భక్తుల సంఖ్య తిరుమల బ్రహ్మోత్సవాల్లో జరిగే గరుడోత్సవం నాటి భక్తజనుల సంఖ్యను గుర్తుకు తెస్తుంది. తిరుమల బ్రహ్మోత్సవాల్లో గరుడోత్సవం నాడు జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తజనుల సంఖ్య ఇంత అని లెక్కించడం ఎవరితరం కాదు. లక్షలకు మించి భక్తులు వస్తారు. ఆ సంఖ్య అన్నవరం ఏకాదశి నాడు అన్నవరంలో కనిపిస్తుంది. కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల పాలిట కొంగు బంగారంలా ఉండే సత్యనారాయణ స్వామి అంటే యావత్ హైందవ జాతికి అమిత ఇష్టదాయమే. అందుకు అత్యంత భక్తి శ్రద్ధలతో సత్యదేవ పూజలు, స్వామి వ్రతాలు చేసుకుంటారు. వందలాది సంఖ్యలో వచ్చిన జంటలు ఇక్కడ సత్యదేవ వ్రతం భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. అన్నవరం పుణ్యక్షేత్రంలో త్రిమూర్తైక రూపంలో సత్యనారాయణ స్వామివారు రత్నగిరి కొండపై కొలువై ఉండగా కొండ క్రింది భాగంలో గ్రామదేవత నేరేళ్లమ్మ తల్లి భక్తులను ఆశీర్వదిస్తుంది. ముందు నేరేళ్లమ్మ తల్లిని దర్శనం చేసుకుని ఆలయం పైకి వెళ్లాలని అన్నవరం ఆలయ చరిత్ర చెబుతుంది. పురాణ పెద్దలు చెబుతున్నారు. ఎక్కడ ఏ ఆలయంలో అడుగుపెట్టినా తొలుత వినాయక దర్శనం చేసుకోవాలి. ఏ పూజ చేపట్టినా తొలుత పసుపు గణపతి పూజ చెయ్యాలి. ఈ రీతినే అన్నవరంలో అడుగుపెట్టగానే తొలుత వినాయక దర్శనం చేసుకోవాలి. అనంతరం నేరేళ్లమ్మ తల్లిని దర్శించుకోవాలని, తదనంతరం రత్నగిరి కొండపై సత్యదేవుని దర్శించుకోవాలని ఆలయ చరిత్ర చెబుతోంది. పురాణ గురువులు తెలియచేస్తున్నారు. కొండ మీద స్వామి దర్శనం అనంతరం క్షేత్రపాల స్వామి అయిన రామస్వామి దర్శనం తప్పక చేసుకోవాలని పౌరాణిక పెద్దలు, అర్చక స్వాములు తెలియచేస్తున్నారు. అడిగినా అంటే అనినా అని వరం కంటే అనుగ్రహం అని ఇతిహాస గ్రంథాలు అన్నవర అర్థాన్ని వివరిస్తున్నాయి. అనినా వరం కాలక్రమేణా అన్నవరంగా మారిందని, అడిగిన వరాలు వెంటనే తీర్చే దైవంగా అన్నవరం శ్రీ వీరవెంకట స్వామికి పేరుందని పురాణ పెద్దలు చెబుతున్నారు. ఇది ముమ్మాటికి నిజమని భక్తులు తమ అనుభవాలు తెలియజేస్తున్నారు. పురాణ శాస్త్రాలు వీటిని రూఢిపరుస్తున్నాయి. అన్నవరం పుణ్యక్షేత్రంలో ఎన్నెన్నో వేడుకలు ఏడాది పొడవునా జరుగుతూ ఉంటాయి. వైశాఖ శుద్ధ ఏకాదశి అన్నవరం ఏకాదశి నాడు స్వామివారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా సాగుతుంది. శ్రావణ శుద్ధ విధియ నాడు ఆవిర్భావ దినోత్సవం వేడుకలు వైభవపేతంగా చేపడతారు. అన్నవరం సత్యదేవుని జయంత్యుత్సవాలు సర్వదేవతల పూజ్య పవిత్ర మాసమైన శ్రావణ మాసంలో అత్యంత భక్తిప్రదంగా కొనసాగుతాయి.
ఇది వాటి భక్తి ప్రదం కార్యక్రమం. రేపటి భక్తి ప్రదంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.